అమ్మా అభి, రేపు వ్రతానికి ఈ ముడుపు చాలా ముఖ్యం. ఇది దేవుడు పాదాల దగ్గర ఉంచు. రేపు వ్రత సమయంలో నేను అడిగినప్పుడు నాకు ఇవ్వు. కేతన, ఆ ముడుపుని దొంగతనం చేసావా? మనిషిని కిడ్నాప్ చేద్దాం అనుకున్నాం. ఆఖరికి ఈ ముడుపు దొంగతనం చేసి సరిపెట్టుకోవాల్సి వస్తుంది. అంతేనా? అలా నీరసపడిపోతావేంటి కేతనా? మరి ఇంకేం చేయాలి? ఆ అబ్బీని కిడ్నాప్ చేసేద్దాము, అడవిలో వదిలేద్దాము అని ఏవేవో చెప్పావు. తీరా చూస్తే ఆ అబ్బీని కిడ్నాప్ చేయలేక ఈ ముడుపు దొంగతనం చేసి సర్దుకుపోవాల్సి వస్తుంది. అవును ఐరేంద్రే, ఇదేమీ బాలేదు. ఆ అభికి గట్టిగా గుణపాఠం చెప్దామనుకున్నాం కదా. దాని నెత్తి మీద మొలిచిన కొమ్ములు విరిచి దాని చేతిలో పెడదామని అనుకున్నాం కదా. ఇప్పుడేంటి, ఆకాశమంత ఎత్తులో ప్లాన్ వేసి ఆవగింజంత తీసి పారేసినట్టు ప్లాన్ అంతా ఓ మూలన పడేస్తున్నారు. నాకేం నచ్చట్లేదు. మీరిద్దరు కాసేపు ఆపుతారా? ఒకవేళ అభిని కిడ్నాప్ చేయలేకపోతే వ్రతం జరగకుండా ఉండటం కోసం సేఫ్ సైడ్ గా ఆ ముడుపుని దొంగతనం చేయమని అన్నాను. అంతేకాని దానర్థం అభిని కిడ్నాప్ చేయటం లేదని కాదు. అయితే అభిని మనం కిడ్నాప్ చేస్తున్నామా? నా మాటలో మార్పే లేదు. ఖచ్చితంగా కిడ్నాప్ చేస్తున్నాం. ఐరేంద్రి, నాకొక డౌట్. ఏంటో అడుగు. హఠాత్తుగా అభి కనిపించకుండా పోతే ఇంట్లో వాళ్ళు నిజంగానే అభి గురించి ఆలోచించరంటావా? వదినా, అభి గురించి నీకు తెలుసు కదా, ఉన్నట్టుండి మాయమైపోతుంది. ఎటెళ్తుందో ఎవ్వరికీ తెలీదు, ఎక్కడికెళ్తుందో చెప్పదు. అభి గురించి ఇంట్లో వాళ్ళందరికీ తెలుసు. అభి ప్రవర్తన చూసి అందరూ విసిగిపోయారు. ఇప్పుడు కూడా అలాగే హఠాత్తుగా కనిపించకపోయేసరికి అభికి ఇలా హఠాత్తుగా మాయమైపోవటం అలవాటే కదా అని అనుకుంటారు. అది కూడా నిజమేలే. ఈ లెక్కన అభి తన గొయ్యి తనే తీసుకుందన్నమాట. అంతేగా. ఎంత తెలివైన వాళ్ళైనా ఏదో ఒక తప్పు చేస్తారు. ఈ అభి కూడా తను తెలివైందని తెగ మిడిసిపడిపోతుంది కదా. తాను చేసిన తప్పులే తనకి ఈ రోజు ఎలాంటి ప్రమాదం తీసుకొస్తుందని ఊహించలేకపోతుంది. ఓకే, ఇలా మాట్లాడుకుంటూ కూర్చుంటే ఉన్న టైం కాస్త అయిపోతుంది. ఇక వెళ్ళి కిడ్నాప్ చేద్దామా? సరే కేతన, పద. ఏ ఆగండి ఆగండి, నేను కూడా వస్తాను. మీకు క్రైమ్ పార్ట్నర్ అవసరం లేదా? నువ్వు కూడా మాకు క్రైమ్ పార్ట్నర్వే. కాకపోతే నువ్విక్కడుండి కాపలకాయ్, మేం వెళ్ళి అభిని తీసుకునొస్తాం. ఓ, ఏదైనా తేడాగా అనిపిస్తే మాకొక సిగ్నల్ ఇవ్వు. ఏమని సిగ్నల్ ఇవ్వాలి? విజిలేయటమో గట్టిగా అరవటమో ఏదో ఒకటి చెయ్యొద్దునా? అది కూడా నేను చెప్పాలా? నాకు విజిల్ రాదే. ఒక పని చేస్తాను, ఆలీబాబా 6 డజన్ దొంగలు అని గట్టిగా అరుస్తాను. ఆ కోడ్ మీకు కూడా అర్థమవుతుంది కదా. సర్లే, ఏదో ఒకటి చావు. ఒక్క నిమిషం ఇక్కడే ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. మళ్ళీ నీకేమైంది కేతనా? ఈసారి ఎక్కడికి వెళ్తున్నావు? కిడ్నాప్ చేయడం అంటే
ఊరికే ఎత్తుకొని తీసుకొచ్చేయగలమా? అభి మూర్ఛపోయేలా చేయాలి కదా, అందుకే తీసుకురావడానికి వెళ్తున్నాను. ఆహా. పర్లేదే, బాగానే ప్లాన్లో ఉన్నావు. సరే, వెళ్ళి తీసుకురా. ఇప్పుడే వచ్చేస్తాను. ఉమ్. నేను ఇన్ని రోజులు ఐరేంద్రియ పెద్ద విలన్ అనుకున్నాను. కేతను కూడా దొంగ బుద్ధుల్లో ఐరేంద్రినే దాటిపోయేలా ఉంది. థ్యాంక్ యూ. సరే, పద వెళ్దాం. హ్మ్. ఏ కారణం లేకుండా ఆ పైవాడు మిమ్మల్ని నన్ను కలిపుండడు రాహుల్ బాబు. ఆ పైవాడి నిర్ణయాన్ని గౌరవించాలనుకుంటున్నాను కాబట్టే మిమ్మల్ని వదిలి వెళ్ళలేకపోతున్నాను. మీరు కూడా ఆ పైవాడి నిర్ణయాన్ని గౌరవించే రోజు వస్తుందని అనుకుంటున్నాను. ఏంటి అలా చూస్తున్నావు? కోపంతో చంపేస్తావా ఏంటి? అవే మాటలు రాహుల్ బాబు. నేను మీ భార్యని. భార్య ఎక్కడైనా భర్తని చంపుకుంటుందా? మరి లేకపోతే కళ్ళు మూసుకొని నిద్రపోవచ్చు కదా. అంటే నా దిండి కూడా మీరే తీసేసుకున్నారు, అందుకని. ఓ, ఈ దిండు కోసమా నాకు దిష్టి పెట్టేలా చూస్తున్నావు? తీసుకో.